హాయ్ అండి, ఈరోజు హోమ్ మేడ్ బిస్కెట్స్ చేస్తున్నాను. కావలసిన ఐటమ్స్ 150 గ్రామ్స్ మైదా, 130 గ్రామ్స్ షుగర్ పౌడరు, యాలకులు కలిపానండి, దాంట్లో గ్రైండ్ చేసుకున్నాను. 125 గ్రామ్స్ నెయ్యి, జీడిపప్పు, యాలకులు, తినే సోడా. వేయింగ్ మిషన్ లేకపోతే ఇలాగైనా చేసుకోవచ్చండి. ఈ గ్లాస్ కొలతలతో చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్లాస్ మైదా పిండి తీసుకున్నాను కదండి, కొద్దిగా తక్కువ షుగర్ పొడి తీసుకోవాలండి. ఇంత తగ్గించేసేయాలండి. నెయ్యి అది ముందు వేసినట్టే లెక్కండి. ఈ కొలతలతో మీరు చేసుకోవచ్చండి బిస్కెట్స్. ఈ రెసిపీ సింపుల్ రెసిపీ అండి. తయారు చేసే విధానం చూద్దాం. ఒక ప్లేట్ తీసుకున్నానండి కలుపుకోవడానికి. ఇప్పుడు మైదా వేస్తున్నాను. షుగర్ పౌడర్ వేస్తున్నానండి. షుగర్ తక్కువ కావాలంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చండి, కావాలంటే కొంచెం పెంచుకోవచ్చండి, మీ ఇష్టం. ఇంకా చిటికెడ వంట సోడా తీసుకోవాలండి. మైదా చక్కెర పొడి కలిపేటప్పుడు ఈ సోడా వేసేసుకోవాలండి. నెయ్యి వేసి కలుపుకోవాలి. అప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు కలుపుకోవాలి. పంచదార, మైదా, సోడా మిక్స్ చేశానండి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసి కలిపేసుకోవాలి. వాటరు, పాలు ఏమీ వేయకూడదు. ఓన్లీ నెయ్యి కొద్దిగా వేస్తున్నాను చూడండి. ఇలా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా వేసుకొని కలుపుతూ చూసుకుంటూ ఉండాలండి. ఉండకట్టుద్ది గట్టిగా. ఇలాగా పిండి ముద్దలా తయారవుతుందండి. ఇలా మనం కలుపుకుంటా ఉంటే అప్పుడు మనకు తెలుస్తుంది ఎంత నెయ్యి పడింది ఏంటి అన్నది. కలిపానండి. ఇలా వచ్చింది చూడండి, చపాతీ పిండిలాగా వస్తుంది. ఇలా మనకు తెలిసిపోద్దండి. ఇలా నెయ్యి వేస్తే ఇలాగా చేసుకొని ఇలా ఉండలా తీసుకోవాలండి. ఇంత సైజు. చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు. ఇలా అనుకోవాలండి. ఇలా అంటే ఇట్లా బిస్కెట్ వచ్చేస్తుందండి. ఇలా ఉండపెట్టుకొని రౌండ్గా కొద్దిగా ఇలా ఒత్తుకుంటా ఉండాలి. లైట్గా ఇలా ప్రెస్ చేయాలండి. బిస్కెట్ తయారవుతుంది. పగుళ్ళు కూడా రాకుండా చూసుకోవాలి. రావు చాలా మట్టికి. అలాగే అన్నీ ఇలా బిస్కెట్లా తయారు చేసేసుకోవాలండి. పిండిని ఉండల్లా చేసి ఇలా బిస్కెట్ లాగా తయారు చేశానండి. ఇలా వెడల్పు గిన్నె ఒకటి తీసుకున్నాను. దీంట్లో నేను ఇసుక పోస్తున్నానండి, లేదంటే ఉప్పు కూడా వేసుకోవచ్చు. వేస్తున్నాను. ఇలా వెడల్పులా చేసుకోవాలండి. ఇలాగా చేసుకొని కొంచెం హీట్ చేయాలి. ఇసుక బదులు ఉప్పు అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇసుక వేస్తానండి ఎక్కువగా. ఇలా చేసుకుంటాను. బిస్కెట్స్కి హీట్ అది సరిగ్గా ఇస్తుందండి. ఇలాగ మనం వేసుకొని ప్రీ హీట్ చేసుకొని కొద్దిగా బిస్కెట్లు దీంట్లో వేరే గిన్నెలో వేసి దించుకోవాలండి. ఇసుక వేడెక్కిందండి. ఇలాగా ఈ గిన్నెలో బిస్కెట్స్ అన్నీ పేర్చాను. ఇలాగా ఇప్పుడు దీంట్లో దించుతున్నాను. ఇలా పెట్టుకోవాలండి. బిస్కెట్కి గ్యాప్ ఉండాలండి. గ్యాప్ లేకపోతే మట్టికి రెండు ఇలా జాయింట్ అయిపోతాయి. వేడికి రెండు బిస్కెట్లు ఇలా జాయింట్ అయిపోయినట్టు అయిపోతాయండి, కరుసుకుపోతాయి. గ్యాప్ పెడితే బిస్కెట్ వచ్చేస్తుందండి, టచ్ అవ్వదు ఒకదానికొకటి. జీడిపప్పు ఇలా ఒత్తుకోవాలండి. దీని మీద పెట్టి కొంచెం ఇలా ప్రెస్ చేస్తే ఇలా దిగుద్ది. ఇట్లా ఇది 20 నిమిషాలు బ్రేక్ అవుతాయండి. కానీ పావు గంట కాడి నుంచి కొంచెం చూసుకోండి, అంటే అయిపోయిందో లేదో స్మెల్ కూడా వస్తుంది బిస్కెట్స్ది. సిమ్లో పెట్టుకోవాలండి. మూత తీస్తున్నాను. పావు గంట అయిందండి. ఇలా ఉన్నాయి చూడండి బిస్కెట్స్. కొద్దిసేపు ఉంచి దించేసుకోండి. ఇంకా రెడీ అయిందండి బిస్కెట్. మళ్ళీ ఇంకో ట్రిప్ ఇలా వేసుకున్నానండి. ఇప్పుడు మనం కలిపిన పిండికి ఇలా 2 సార్లు పెట్టుకోవాలండి. ఇలాగే అన్ని చేసేసుకోవాలండి. బిస్కెట్లు తయారైపోయాయండి. రెండో ట్రిప్ కూడా అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.